ఇక మొదలెడదామా? వెల్కమ్ టు మీ ట్రేడర్ తెలుగు. ఈరోజు నిఫ్టీ న్యూట్రల్గా ఓపెన్ అయింది. అరౌండ్ 25,940 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీ ఓపెన్ అయింది. ఈరోజు మార్నింగ్ 9:15కి నేను నిఫ్టీలో ఒక ట్రేడ్ తీసుకున్నాను. 25,850 పీఈని అరౌండ్ 16 రూపీస్ దగ్గరగా బై చేశాను. 4,000 క్వాంటిటీని బై చేశాను నేను. యాక్చువల్లీ ఈరోజు నా ఫస్ట్ ట్రేడ్ తీసుకునేటప్పుడు నేను సిస్టంలో రికార్డ్ చేయలేదు, ఓన్లీ సెకండ్ ట్రేడ్ మాత్రమే రికార్డ్ చేశాను. సారీ. నేను ఆ ట్రేడ్లో 80,000 పెట్టాను. నేను ఎందుకు ఈరోజు పీఈ ట్రేడ్ తీసుకున్నానంటే, ఫస్ట్ నేను టోటల్ కాల్ ఓఐని పుట్ ఓఐని చెక్ చేసినప్పుడు డౌన్ సైడే ఉంది మార్కెట్, నథింగ్ బట్ పీసీఆర్ 0.57 ఉంది. సో అది డౌన్ సైడే ఉంది. అండ్ నిన్న నిఫ్టీ 25,900 దగ్గరగా చాలాసేపు ఉంది కదా, సో ఆ సపోర్ట్ అంత స్ట్రాంగ్ సపోర్ట్గా ఉండదు, ఈజీగా బ్రేక్ అయిపోయి 25,850 వరకు మార్కెట్ పడుతుందన్న వ్యూలో అంత స్ట్రాంగ్ సపోర్ట్గా 25,900 ఏమీ ఉండదు అనుకున్నాను. సో నేను పీఈ ట్రేడ్ తీసుకున్నాను. ఈరోజు ఫస్ట్ 10 minutes క్యాండిల్ 25,940 పాయింట్స్ దగ్గరగా ఓపెన్ అయింది. కొంచెం ఒక 10 పాయింట్స్ పెరిగింది అంతే. తర్వాత మొత్తం పడింది. 25,880 పాయింట్స్ దగ్గరగా ఫస్ట్ 10 minutes క్యాండిల్లో మార్కెట్ ఫాలో అయింది. నేను ట్రేడ్ తీసుకున్న టైంలో మార్కెట్ 25,900 దగ్గరగా ఉంది. సో నేను తీసుకున్నాక మార్కెట్ కొంచెం ఫాలో అయింది, నాకు ప్రాఫిట్ వచ్చేసింది. 23-24 వరకు వెళ్ళింది ప్రీమియం, బట్ కొంచెం వెనక్కి వస్తుంటే ప్రీమియం నేను 21 దగ్గరగా నేను సెల్ చేసేసాను. నేను 26,000 అరౌండ్ 26,000 ప్రాఫిట్ బుక్ చేశాను నేను ఆ ట్రేడ్లో. యాక్చువల్లీ ఇంకొంచెం సేపు హోల్డ్ చేయాలనుకున్నాను. మార్కెట్ నేను పడుతుందనే వ్యూలోనే ఉన్నాను, కానీ ఆ ప్రీమియం వస్తుందా అనే డౌట్ వచ్చింది. ఎందుకంటే మార్కెట్ ఫాలో అవుతున్న ప్రీమియంలో అంత మూమెంటం లేదు, పెరిగేలా అనిపించలేదు. మార్కెట్ పడుతున్నా ఆ ప్రీమియం అంత పెరగలేదు. సో ఈ ప్రీమియం వస్తుందా, ఎందుకు రిస్క్ అన్న వ్యూలో నేను సెల్ చేసే ప్రాఫిట్ బుక్ చేశాను. అండ్ నేను సెకండ్ 10 minutes క్యాండిల్ ఎండ్ అయ్యే టైంకి నేను ఇంకో పీఈ ట్రేడ్ తీసుకున్నాను. 26,050 పీఈని అరౌండ్ 167 రూపీస్ దగ్గరగా బై చేశాను. సేమ్ పీఈ ట్రేడే కదా, అదే హోల్డ్ చేయొచ్చు కదా అంటే, సపోజ్ ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళినప్పుడు ఆ ప్రీమియం మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉండదు. ఎందుకు అది అవుట్ ఆఫ్ ద మనీలో ఉంది. కానీ ఇన్ ద మనీలో కొంటే సపోజ్ మార్కెట్ ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళినా ఎస్ ప్రీమియం మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుందన్న వ్యూలో నేను ఇన్ ద మనీలో బై చేశాను. మరి అది ఫస్టే ఇన్ ద మనీలో బై చేయొచ్చు కదా అంటే, పిచ్చండి ఇది. మార్నింగ్ హై మొమెంటం వల్ల ఆల్ ప్రీమియమ్స్ ఒకేలా పెరుగుతాయి. సపోజ్ మనం కరెక్ట్ డైరెక్షన్లో ఉంటే ప్రీమియమ్స్ ఆల్మోస్ట్ ఒకేలా పెరుగుతాయి. సో క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కదా, ఒకేలా పెరుగుతాయి కదా మార్నింగ్. ఆ ఒక 30 minutes మొమెంటం వల్ల ప్రీమియమ్స్ ఒకేలా ఇంక్రీజ్ అవుతాయి కదా. అందుకనే నేను ఫస్ట్ ఎట్ ద మనీలో కానీ ఆర్ అవుట్ ఆఫ్ ద మనీలో కానీ ట్రేడ్స్ తీసుకుంటాను. తర్వాత రిస్క్ ఎందుకని ఇన్ ద మనీలో ట్రేడ్ తీసుకుంటాను. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. సో నేను అలా సెకండ్ 10 minutes క్యాండిల్ ఎండ్ అయ్యే టైంకి 26,050 పీఈని అరౌండ్ 167 రూపీస్ దగ్గరగా 1000 క్వాంటిటీ బై చేశాను. నేను సెకండ్ క్యాండిల్ స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, బట్ నేను అది అంత స్ట్రాంగ్గా క్లోజ్ అవ్వదు అనుకున్నాను, కొంచెం ఫాలో అయ్యే క్లోజ్ అవుతుంది అనుకున్నాను. కానీ సెకండ్ క్యాండిల్ చాలా గ్రీన్గా ఫామ్ అయింది అండ్ అంతే స్ట్రాంగ్గా క్యాండిల్ క్లోజ్ అయింది. సో ఆ టైంలో నా ప్రీమియం 159 రూపీస్ దగ్గరగా పడిపోయింది. అండ్ ఫస్ట్లో నేను కొనగానే ప్రాఫిట్ ఇచ్చింది ఒక 4,000 అలా, బట్ నేను సెల్ చేయలేదు బికాజ్ ఇంకా మార్కెట్ పడుతుంది అన్న వ్యూలో. బట్ ఆ క్యాండిల్ అంతే స్ట్రాంగ్గా ఇంకొంచెం పెరిగి క్లోజ్ అయింది. సో ఆ టైంలో నా ప్రీమియం 159 రూపీస్ దగ్గరగా పడిపోయింది. అండ్ ఆ క్యాండిల్ తర్వాత థర్డ్ క్యాండిల్ కూడా ఫామ్ అయింది. అది ఫామ్ చూడగానే అనిపించింది, ఓకే ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్లా ఫామ్ అవుతుంది, మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఈ ట్రేడ్ని హోల్డ్ చేయడం ఇంకా రిస్కీ అన్న వ్యూలో నేను ఆ ట్రేడ్ని సెల్ చేసేసాను. 159 రూపీస్ దగ్గరగా సెల్ చేశాను. 8,000 లాస్కి సెల్ చేశాను. అండ్ థర్డ్ క్యాండిల్లో అది ఇంకా పడిపోయింది, ఆ ప్రీమియం 100 రూపీస్ దగ్గరగా ఫాలో అయినట్టుంది. అండ్ తర్వాత ఇంకో 3 క్యాండిల్స్ తర్వాత మార్కెట్ పడడం స్టార్ట్ అయింది. కానీ నేను ఆ 2 ట్రేడ్స్ తర్వాత ఈరోజు నా ట్రేడింగ్ని కంప్లీట్ చేసేసాను. మీరు పీఈ సైడే ఉన్నారు కదా, ఇంకొంచెం సేపు హోల్డ్ చేస్తే వస్తుంది కదా, హోల్డ్ చేయాల్సింది,
మీరు కరెక్ట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఎందుకు ఎక్కువసేపు హోల్డ్ చేయరు, ఒక 11 వరకు హోల్డ్ చేసి చూస్తే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది కదా అని అనుకోవచ్చు. బట్ బేసికల్గా హోల్డ్ చేసుంటే బాగుండేది, ప్రాఫిట్ వచ్చేది అన్న బాధ ఈజ్ ఫార్ బెటర్ దెన్ హోల్డ్ చేసి ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళి లాస్ బుక్ చేయడం కన్నా. మార్కెట్ మొత్తం డౌన్ సైడ్ ఉండొచ్చు, మార్కెట్ని పడేయాలనే చూడొచ్చు సెల్లర్స్, మార్కెట్లో ఏదైనా ఇంకా స్ట్రాంగ్ రీజన్ వల్ల మార్కెట్ డౌన్ సైడే ఉండొచ్చు, కానీ ఒక గ్రీన్ క్యాండిల్ ఎప్పుడైనా ఫామ్ అవ్వచ్చు. అందుకే నేను ఎక్కువ రిస్క్ తీసుకోను. సో నేను అందుకే ఎక్కువసేపు ట్రేడ్స్ని హోల్డ్ చేయను. బికాజ్ ఆఫ్టర్ ఒక పాయింట్ తర్వాత హోల్డ్ చేసి చూద్దాము అనుకుని ఆపోజిట్ డైరెక్షన్కి వెళ్తే డిక్ అయిపోయి జీరో అయిపోతాయి. సో దానికన్నా హోల్డ్ చేస్తుంటే ప్రాఫిట్ వచ్చేది అన్న ఫీలింగ్ ఈజ్ బెటర్. ఓకే, దాన్ని నేను తీసుకుంటాను. సో అలా నేను నా ట్రేడ్స్ని మ్యాక్సిమం 9:45, 10 కల్లా క్లోజ్ చేసేస్తాను. కొన్ని డేస్ హోల్డ్ చేసుంటే బాగుండేది అనిపిస్తుంది, కానీ మోస్ట్ ఆఫ్ ద డేస్ అమ్మయ్య సెల్ చేయడమే మంచిదైంది, సెల్ చేయకపోతే ఇంకో లాస్ అయిపోయేదాన్ని అన్న డేసే ఎక్కువ ఉంటాయి. ఇది నేను పాస్ట్లో చాలా చూశాను. సో నేను ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. 10 తర్వాత ట్రేడ్ తీసుకోకూడదు. మార్కెట్ పడింది తర్వాత అఫ్కోర్స్ ఫీల్ అయ్యాను, అయ్యో ఇంకొంచెం సేపు చూసుంటే బాగుండేదని. బట్ అలా ఫీల్ అయినా కూడా నేను చూడను, 10 కల్లా నా ట్రేడ్స్ని క్లోజ్ చేసేస్తాను. సో అలా నా ట్రేడింగ్ ఈరోజు క్లోజ్ అయిపోయింది. ఇంతకీ ఈరోజు మార్కెట్ మీకు ఎలా అనిపించింది? మీరు కరెక్ట్ డైరెక్షన్లోనే ఉన్నారా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు చూసింది కొంతే, చూడబోయేది ఇంకెంతో. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి.